ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కోగలగాలి. సమగ్ర విధానం అవసరం. సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం. అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రపతితో భేటీ. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సమగ్ర ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలని, అన్ని పరిణామాలను పర్యవేక్షించే ఏకీకృత సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పౌరుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వేగంగా స్పందించేందుకు హామీ ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. భారతీయ పౌరులు, ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన భద్రతలో స్వయం సమృద్ధి సాధించేందుకు పునరుత్పాదన ఇంధన వనరులు, సౌరశక్తిని, ఇతర శిలాజేతర ఇంధన వనరులు ఉపయోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉద్రిక్తతలు, సముద్ర జలాల్లో రవాణాకు జరుగుతున్నటువంటి అంతరాయం, ఎరువుల సరఫరా, నావికుల భద్రత తదితర అంశాల మీద గురువారం ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తే, ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. క్రిమినల్స్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దుర్వినియోగం చేసే నిధులు రికవరీ చేయాలి. ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం నివేదిక. వైకాపా ప్రభుత్వంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన మీద అక్రమాస్తుల మీద ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసి ఆయన మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిలో వ్యవహరించిన ప్రసాద్ రెడ్డి అక్రమాల్ని విజిలెన్స్ విభాగం నిగ్గుతేల్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గతంలో జగన్ టైంలో విజిలెన్స్ విభాగం ఏమో తెలుగుదేశానికి సంబంధించినటువంటి హయాంలో నియమితులైన రిజిస్ట్రార్లకు సంబంధించి నివేదిక ఇస్తుంది.